చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము, మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదండి. ఈరోజు నేను నా యొక్క వాక్యాంశంలోకి వెళ్ళే ముందు బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక సంఘటనను మీకు చూపించాలని ఇష్టపడుతున్నానండి. ఆ సంఘటన ఏంటంటే, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 19, 20, 21 వచనాల్లో ఉన్నటువంటి ఒక సందర్భాన్ని మనం చూద్దాం. నేను చదువుతున్నానండి. 1 Kings చాప్టర్ 19 verse 19, 20 and 21. రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 19, 20 మరియు 21. ఏలియా అచ్చటి నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదునని చెప్పి అతనిని సెలవడగగా, అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధం లేదని చెప్పాను. అందుకతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తి నొగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనము చేసిన తరువాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. చదవబడినటువంటి ఈ వాక్యంలో ఉన్న సందర్భం ఏంటంటే, ప్రవక్త అయినటువంటి ఏలియా ఆయన అలా వెళ్తూ ఉండగా షాపాతు కుమారుడైన ఎలీషా ఆయనకి కనిపించారండి. సో ఈ ప్రవక్త అయిన ఏలియా ఏం చేశారంటే, తన ఒంటి మీద ఉన్నటువంటి ఒక దుప్పటిని తీసుకుని ఎలీషా మీద ఆయన వేశారు. దాని అర్థం ఏంటండి అని అంటే, ప్రవక్త అయినటువంటి ఏలియా తర్వాత ఆ బాధ్యతను ఆయనకి ఇస్తున్నట్లుగా, అంటే నెక్స్ట్ సక్సెసర్గా ఆ బాధ్యతను, ఆ గౌరవాన్ని, ఆ రెస్పాన్సిబిలిటీని ఏలియా తర్వాత ఎలీషాకి ఆయన ఇస్తున్నట్లుగా ఒక సూచనగా ఆయన ఈ రకంగా చేశాడు. మరి ఆయన దుప్పటి వేస్తున్నప్పుడు ఎలీషా ఏం చేస్తున్నాడు అని అంటే, వ్యవసాయం చేస్తున్నాడండి. వ్యవసాయంలో ఆయన ఎలాంటి వ్యవసాయం చేస్తున్నాడు అనేది మనం చూస్తే, ఇక్కడ 12 అరకల ఎడ్ల చేత దున్నించుచు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, 12 అరకల అరక అంటే యోక్ అండి. అంటే ఒక అరకకు జత ఎడ్లను కడతారు. అంటే 12 అరకలు అంటే 24 ఎడ్లతో ఆయన వ్యవసాయం చేయిస్తున్నాడు. ఎప్పుడు కాలంలో? ఎలీషా కాలంలో. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఎలీషా ఎలాంటి వ్యవసాయదారుడు అంటే ఒక మంచి ధనవంతుల కుటుంబానికి చెందిన వ్యక్తి అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అంత పెద్దగా ఆయన వ్యవసాయం చేస్తున్నాడంటే ఆయనకి అంత విస్తారమైన భూమి ఉంది. ఏమండి, ఇంకా అనేక పనివారితో ఆయన అనేక ఎడ్లతో ఆయన వ్యవసాయం చేయిస్తున్నాడు అని అంటే ఆయన ఒక ధనవంతుల కుటుంబానికి చెందినవాడు, సంపన్నుడు అని మనకు అర్థమవుతుంది. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, 12వ అరకను ఆయన ఏం చేస్తున్నాడు? 12వ అరకను తాను తోలుచుండెను. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన ధనవంతుడయ్యుండి అతను ఏదో జమీందారులాగా పైన నించుని వాళ్ళతో పని చేయించడం కాదు, కానీ 12వ అరక మీద అతడే ఉండి దాన్ని ఆయన తోలుతూ ఆయన కూడా కష్టపడుతూ వ్యవసాయం చేస్తున్నాడు అని ఇక్కడ మనకి అర్థమవుతుంది అనమాట. అంటే ఒక్కసారి ఆలోచించండి, అంత ధనవంతుల కుటుంబానికి చెందినటువంటి ఒక వ్యక్తి, ఏమండి, అంత వ్యవసాయం చేస్తూ చక్కగా సౌకర్యంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎప్పుడైతే ఏలియా అతని మీద దుప్పటి వేశాడో వెంటనే మరుక్షణం అతను అన్నటువంటి మాట ఏంటి తెలుసా అండి? అయ్యా, నాకు సెలవు ఇవ్వండి, నా యొక్క తల్లి తండ్రి దగ్గరికి వెళ్ళి వారికి ముద్దు పెట్టుకుని వారి దగ్గర సెలవు తీసుకుని వచ్చి మిమ్మల్ని వెంబడిస్తాను. అంటే తనకున్నటువంటి ఆస్తి మీద కానీ, అంతస్తుల మీద కానీ, బంధుమిత్ర పరివారం మీద కానీ దేని మీద కూడా అతను తన మనసు నిలపలేదండి. కేవలము దేవుని ఏర్పాటు, దేవుని చిత్తము మీద మాత్రమే ఆయన తన యొక్క మనసును పూర్తిగా ఆయన ఉంచుకున్నాడు. అలా ఉంచాడేమో, వెంటనే తన ఇంటికి వెళ్ళాడు, ఒక గొప్ప విందు చేశాడు,
తన తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకున్నాడు, వారిని ముద్దు పెట్టుకున్నాడు. వెంటనే వచ్చి ప్రవక్త అయినటువంటి ఏలియాకి ఉపచారం చేయడం ప్రారంభించాడు. మనం బైబిల్లో కూడా చూస్తే ఏలియా కంటే కూడా రెండంతల ఆత్మ కలిగినటువంటి వ్యక్తిగా మనం ఎలీషాను చూస్తాం. అంటే ఏలియా చేసినటువంటి అద్భుతాల కంటే కూడా రెట్టింపు అద్భుతాలను ప్రవక్త అయినటువంటి ఎలీషా ద్వారా దేవుడు జరిగించాడు. హల్లెలూయా. సరిగ్గా అలాగే ఒక గొప్ప బేస్బాల్ ప్లేయర్, ఒక జాతీయ జట్టులో ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక గొప్ప బేస్బాల్ ప్లేయర్ తన యొక్క కెరియర్ ఒక ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు, పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు దేవుని ఏర్పాటును, దేవుని యొక్క పిలుపును ఆయన గౌరవించి వెంటనే సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని సేవకుడిగా మారి దేవుని సువార్తను ప్రకటించడం ప్రారంభించాడండి. అతని పేరే బిల్లీ సండే. ఈరోజు ఆ వ్యక్తి గురించే మనం ధ్యానించుకోబోతున్నాం. అతని పేరు ఏంటండి? బిల్లీ సండే. ఈరోజు ఈయన జీవితం గురించి మనం ధ్యానించుకుందాం. అంటే ఒక ఉన్నతమైన జాతీయ జట్టులో అప్పటి వరకు ఎంతో డబ్బు, పేరు, ఫేమ్, నేమ్ అన్నీ ఉన్నటువంటి ఒక వ్యక్తి కేవలము దేవుని యొక్క స్పర్శతో, దేవుని మాటతో సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని సేవకుడిగా మారాడండి. ఈరోజు ఆయన జీవితం గురించి మనం ధ్యానించుకోబోతున్నాం. ముందుగా బిల్లీ సండే గారు నవంబర్ 19వ తారీఖు 1862 సంవత్సరంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుఎస్ఏలో లోవా అనే స్టేట్లో స్టోరీ కౌంటీ అనేటువంటి డిస్ట్రిక్ట్లో ఆయన జన్మించారండి. ఈయన తండ్రి గారి పేరు విలియం సండే, తల్లి గారి పేరు మేరీ జేన్ కోరీ. వీరి యొక్క తండ్రి గారు అయినటువంటి విలియం సండే ఈయన ఒక సోల్జర్ అండి. ఆయన సైన్యంలో పనిచేస్తూ ఉండేవారు అనమాట. కాకపోతే బిల్లీ సండే గారు కేవలము నెలల పిల్లాడిగా ఉన్నప్పుడే తన తండ్రి అయినటువంటి విలియం సండే ఆయన సైన్యంలో మరణించారు. ఎప్పుడైతే ఆయన సైన్యంలో మరణించారో ఆ సమయానికి కుటుంబం చాలా పేదరికంలో ఉందండి. అంటే ఆయన డబ్బులు పంపిస్తే ఆ డబ్బులతోనే కుటుంబాన్ని పోషించుకుని గడిపేటువంటి పరిస్థితుల్లో, అంత కటిక పేదరికంలో వారు తమ యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఎవరు? తల్లి అయినటువంటి మేరీ జేన్ కోరీ మరియు 2 పిల్లలు. అందులో ఒకడు బిల్లీ సండే. సో తండ్రి మరణించిన తర్వాత తల్లి మేరీ జేన్ అక్కడ ఇక్కడ ఇళ్లలో పని చేసుకుంటూ ఏదో పిల్లల్ని పోషించే ప్రయత్నం చేస్తుంది, కానీ ఆమె సంపాదన కుటుంబానికి ఏమాత్రం సరిపోవట్లేదండి. ఇలాగైతే నా పిల్లల్ని నేను పోషించలేను అనుకుని ఆమె ఏం చేస్తుందంటే తన యొక్క తండ్రి గారి దగ్గరికి, అంటే బిల్లీ సండే గారి తాతగారి దగ్గరికి ఆమె పిల్లల్ని పంపించేస్తుంది అనమాట. అతని పేరు మార్టిన్ కోరీ. ఈయన వేరే ప్రాంతంలో వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడండి. సో అక్కడికి 2 పిల్లల్ని కూడా ఆమె పంపించేసింది. ఎందుకంటే పోషించలేక ఆమె పంపించేసింది అనమాట. సో అక్కడే పిల్లలు ఉంటూ, తాతగారి దగ్గరే ఉంటూ వ్యవసాయంలో తాతగారికి సహాయం చేస్తున్నారు అన్నమాట, చిన్న పిల్లలందరూ కూడా. సో కానీ ఈ బిల్లీ సండే గారికి వ్యవసాయం అంటే ఫస్ట్ నుంచి ఇష్టం లేదు. వాళ్ళ తండ్రిలాగే టౌన్లో ఉండాలి, టౌన్లో మంచిగా పని చేయాలి అని ఆయన అనుకుంటూ ఉండేవాడు అనమాట. అదే విషయం ఒకనొకనాడు తాతకి చెప్పి మళ్ళీ 2 పిల్లలు కూడా తల్లి దగ్గరికి వెళ్ళిపోయారు. మేము వ్యవసాయం చేయడం మాకు ఇష్టం లేదు, మీతోనే ఉంటాం, ఏదైనా చేసుకుంటామని చెప్పి మరలా వెనక్కి వచ్చేసారనమాట. కానీ తల్లి ఉద్దేశం వాళ్ళని పంపించేయడం కాదండి. వాళ్ళని పోషించలేక, వాళ్ళని పెంచి పెద్ద చేయలేక ఆమె చాలా ఇబ్బంది పడుతూ ఉండేదన్నమాట. వారికి సరైనటువంటి ఫుడ్ కూడా ఆమె ప్రొవైడ్ చేయలేని పరిస్థితుల్లో ఆమె ఉంటూ ఉండేది. అలాంటి పరిస్థితుల్లో ఆమె ఏం చేసిందంటే మరలా ఈసారి బాగా ఆలోచించి చైల్డ్ హోమ్కి, అంటే అప్పట్లో సైనిక గృహాలు ఉండేయండి, అంటే చైల్డ్ హోమ్స్ ఉండేయన్నమాట, అనాథాశ్రయం లాగా అనమాట. అక్కడికి వాళ్ళని పంపించేద్దాం, కనీసం అక్కడైనా వాళ్ళు 4 పిల్లలతో ఉంటూ భోజనం చేస్తూ వాళ్ళు చదువుకుంటారు కదా అని చెప్పి ఆమె ఆలోచించి ఎంత కష్టమైనప్పటికీ కూడా వేరే టౌన్లో ఉన్న ఒక అనాథ శరణాలయానికి ఆమె పంపించే ప్రయత్నం చేసిందనమాట. 2 పిల్లల్ని ట్రైన్ ఎక్కించేసింది అక్కడికి వెళ్ళమని చెప్పి అడ్రస్ రాసి. ఆమె ఎంత దయనీయమైన స్థితిలో ఉందంటే ఆ 2 పిల్లలకి టికెట్లు కొనే పరిస్థితిలో కూడా ఆమె లేదండి. మరి అలాగే ట్రైన్ ఎక్కేశారు, 2 కూడా బెంచ్ కింద దాక్కున్నారనమాట. ట్రైన్ మరి టికెట్లు లేవు కదా. కొంత దూరం ప్రయాణించిన తర్వాత టికెట్ కలెక్టర్ వచ్చాడు. మీ టికెట్స్ ఏవంటే టికెట్స్ లేవు. అప్పుడు వారు ఏడుస్తూ తమ యొక్క పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ టికెట్ కలెక్టర్కే జాలేసి వారు దిగే స్టాప్ వరకు కూడా వారికి పర్మిషన్ ఇవ్వడం జరిగిందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత వారిద్దరూ కూడా ఆ యొక్క చైల్డ్ హోమ్లో వారు జాయిన్ అయ్యారు. అలా కొంతకాలం వారు కొంచెం తింటూ ఆహారం తీసుకుంటూ అలా కాలం గడుపుతున్నప్పుడు సరిగ్గా ఏమైందంటే
అక్కడికి వారు వెళ్ళిన సంవత్సరంన్నరకే ఆ ఆ అనాథ శరణాలయం కూడా క్లోజ్ అయిపోయిందండి, మెయింటైన్ చేయలేక. అప్పుడు ఏమైందంటే ఆ చైల్డ్ కేర్ హోమ్ని వేరొకరికి వారు పంపించారనమాట. ఈ పిల్లలందరినీ కూడా వేరే చోటకి వారు పంపించి అక్కడ ఉన్నటువంటి ఒక అనాథ శరణాలయంలో ఆ పిల్లలందరినీ పెట్టి వారు పోషిస్తున్నారు. ఆ యొక్క చైల్డ్ కేర్ హోమ్ ఏదైతే ఉందో దాన్ని క్రిస్టియన్ మిషనరీ, ముందుగా వారు వెళ్ళింది క్రిస్టియన్ మిషనరీ కాదు, ఇప్పుడు క్రిస్టియన్ మిషనరీస్ ద్వారా నడపబడుతున్నటువంటి ఆ యొక్క అనాథ శరణాలయం అనమాట. అక్కడే బిల్లీ సండే గారికి మొట్టమొదట దేవుని గురించి, దేవుని యొక్క ఆలయాన్ని గురించి, చర్చ్ గురించి, బైబిల్ గురించి ఆయనకు ఒక అవగాహన కలిగిందనమాట. ఆయన చిన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు తండ్రి చనిపోయిన తర్వాత తల్లితో కొంతకాలం ఉన్నప్పుడు తల్లి కూడా ఎంతో భక్తి పురాలండి. ఆమె రోజు దేవుని ప్రార్థిస్తూ ఉండేది, ఆమె ఇంట్లో పని చేస్తూ కూడా దేవుని పాటలు పాడుతూ ఉండేది. అంటే ఎంత కష్టం వచ్చినప్పుడు కూడా ఆమె దేవుణ్ణి మాత్రం వదలలేదండి. దీన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే కొన్ని కుటుంబాల్లో నేను ప్రత్యక్షంగా చూశాను కొన్ని ఎగ్జాంపుల్స్. కొంత కష్టం వస్తే చాలు దేవుణ్ణి వదిలేస్తారు, వెంటనే వాళ్ళు వేరే మార్గంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అంత కష్టంలోనూ కూడా ఆమె ఏ మాత్రం దేవుణ్ణి వదలకుండా దేవుణ్ణి అలాగే ప్రార్థన చేసుకుంటూ ఆమె పని చేసేటువంటి సమయంలో కూడా దేవుని పాటలు పాడుతూ ఉండేదన్నమాట. ఆ పాటలు బిల్లీ సండే గారు వింటూ ఉండేవారు, ఆ పాటలు వింటూ ఆయన పెరుగుతూ ఉండేవారు. ఆ తర్వాత ఈ యొక్క ఆ చైల్డ్ కేర్ హోమ్లో మొట్టమొదట ఆయనకి ఒక క్రిస్టియన్ ఆ యొక్క లైఫ్ స్టైల్, ఆ యొక్క దేవుని వాక్యాన్ని గురించి, దేవుని గురించి ఆయనకి పునాది పడింది అనమాట. అక్కడే ఆయన చదువుకుంటూ పెరుగుతున్నాడు, స్కూల్కి వెళ్తున్నాడు, వస్తున్నాడు, అలాగే ముందుకు వెళ్తున్నాడు. కానీ ఆయనకి పెద్ద చదువు అవ్వలేదండి. ఈజ్ నాట్ ఎ వెరీ గుడ్ స్టూడెంట్. ఏదో స్కూల్కి వెళ్తున్నాడు, వస్తున్నాడు తప్ప పెద్దగా చదువుకోలేదు. ఆ తర్వాత ఆయనకి 14 సంవత్సరాల వయసు వచ్చే టైంకి నన్ను నేను పోషించుకోవాలి అని అనుకుని ఆయన ఏం చేశాడంటే ఒక చోట ఒక స్కూల్లో అటెండర్గా ఆయన జాయిన్ అయ్యాడు అనమాట. ఏ వయసులో? 14 సంవత్సరాల వయసులో. మరి స్కూల్లో అటెండర్ అంటే ఇప్పటిలా కాదండి, చాలా కఠినమైనటువంటి పని ఉండేదన్నమాట. అక్కడ ఆయన పని ఏంటంటే ప్రతిరోజు కూడా ఆయన బొగ్గు తెచ్చి 30 పొయ్యిలు వెలిగించాలి. ఏం చేయాలండి? బొగ్గు తెచ్చి 30 పొయ్యిలను ఆయన వెలిగించాలన్నమాట. నెలకి ఆయనకిచ్చే జీతం $25. ఏమాత్రం సరిపోదన్నమాట. ఆ $25కే ఆయన అంత వెట్టి చాకరీ ఆయన చేస్తా కొన్ని సంవత్సరాలు కూడా అలా పని చేసుకుంటున్నాడండి. ఆ తర్వాత ఆ పని చేయలేక మరలా తిరిగి వారి తాతగారి దగ్గరికి తిరిగి వెళ్ళిపోయాడు అనమాట. ఆ పని చేయలేక అక్కడే కొంతకాలం మరలా వ్యవసాయంలో ఉండి ఒకరోజు వారి తాతగారిని ఒకటి అడిగాడు. ఏంటంటే, తాతగారు నాకు ఒక తెల్లటి షర్ట్ ఇస్తారా, ఒక వైట్ డ్రెస్ నాకు ఇస్తారా, అది నాకు వేసుకోవాలని ఉంది, వేసుకుని 4 వీధుల్లో తిరగాలని ఉంది అని చెప్పి తాతగారిని అడుగుతాడండి. తాతగారు ఆ అబ్బాయిని కూర్చోబెట్టి ఒక మాట చెప్తాడు. ఏంటంటే, బాబు నీకు ఏదైనా కావాలంటే నువ్వు కష్టపడి పనిచేసి సంపాదించుకోవాలి, సాధించుకోవాలి, అంతే తప్ప నా దగ్గరే కాదు ఎవరి దగ్గర నువ్వు చెయ్యి చాచి అడగకూడదు. మరొక విషయం కూడా నీకు చెప్తున్నాను, అదేంటంటే మనం అందంగా అలంకరించుకోనంత మాత్రాన మనం తక్కువ వారం కాదు, మనం అందంగా గొప్పగా కనిపించినంత మాత్రాన మనం గొప్పవారము కాదు. మనం ఎక్కడున్నా, మనం ఎలాంటి బట్టలు వేసుకున్నాం, మనం ఎలా అందంగా తయారయ్యామన్నది కాదు, కానీ మన యొక్క క్యారెక్టర్ ఎలా ఉన్నది అనేదే మనం చూసుకోవాలి తప్ప ఇవన్నీ కాదని చెప్పి మనవడికి తాతగారు అలా కొన్ని విషయాలు చెప్పారండి. ఆ మాటలు బిల్లీ సండే గారిని చాలా ప్రభావితం చేశాయి. ఒక యవ్వనస్తుడిగా అతను ఆ రకంగా ఆలోచిస్తున్నప్పటికి కూడా తాతగారి మాటలతో కొంత మార్పు ఆయనలో కలిగిందనమాట. మరలా ఆయన కొంతకాలం తాతగారి దగ్గర ఉండి ఈసారి టౌన్లో ఒక చిన్న హోటల్లో ఆయన పనికి జాయిన్ అయ్యాడు. ఆయన పని ఏంటంటే రిసెప్షన్లో ఉంటూ పని చేయడం అనమాట. పగలంతా పని చేసేవాడు, వేళకి భోజనం చేసేవాడు. అదే రిసెప్షన్ కింద ఏదైతే ఛాంబర్ ఉంటుందో ఆ ఛాంబర్ దగ్గర కింద పడుకునేవాడు అనమాట. ఇలా కొంతకాలం పాటు ఆయన అలా పని చేసుకుంటూ అలా దేవుని యొక్క భక్తిలో ఆయన పెరుగుతున్నాడు. ఇలా కొంతకాలం అయిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడంటే కర్నల్ స్కాట్ అనే వ్యక్తి దగ్గర ఒక లస్కర్గా ఆయన పనిచేశాడండి. అలా కొంతకాలం పనిచేసిన తర్వాత ఇతని యొక్క టాలెంట్ చూసి వాళ్ళు ఒక అవకాశం ఇచ్చారు. ఏంటంటే, ఒక 100 మీటర్ల పరుగు పందెం ముందు పరిగెడతావా అని చెప్పి అడిగారండి. పరిగెడతానండి అన్నాడు అనమాట. వెంటనే ఆ కాంపిటీషన్కి పంపిస్తే 100 మీటర్ల డిస్టెన్స్ని 10 సెకండ్లో కంప్లీట్ చేసి
అందరినీ ఆశ్చర్యపరిచాడు మన బిల్లీ సండే గారు. ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. 10 సెకండ్స్లో 100 మీటర్స్ కంప్లీట్ చేశాడు, ఇతడు మంచి అథ్లీట్ అవుతాడు, మంచి స్పోర్ట్స్ పర్సన్ అవుతాడని చెప్పి అప్పటి నుంచి కూడా అతన్ని స్పోర్ట్స్ వైపు కొంత గైడ్ చేయడం ప్రారంభించారండి. దాంతో ఆయనకి బేస్బాల్ ఆడడానికి అవకాశం దొరికిందనమాట. స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ ఇలాగా బేస్బాల్ గేమ్ని, బేస్బాల్ స్పోర్ట్ని ఆయన ఆడడం ప్రారంభిస్తూ దాన్నే ఒక జీవనోపాధిగా ఆయన మొదలుపెట్టాడు అనమాట. ఇలా కొంతకాలం ఆయన అలా బేస్బాల్ గేమ్ ఆడుతూ అగ్నిమాపక బృందంలో ఒక ఉద్యోగాన్ని కూడా ఆయన సంపాదించాడు కష్టపడి. ఆ ఉద్యోగం చేసుకోవడం, బేస్బాల్ గేమ్ ఆడడం. ఇలా కొంతకాలం అయిన తర్వాత వైట్ ఫాక్స్ అనే వ్యక్తి ప్రేరేపణతో ఒక కాంట్రాక్ట్ ఆయనకి ఇచ్చారనమాట. ఏంటంటే జాతీయ జట్టులో దేశం తరపున నువ్వు బేస్బాల్ గేమ్ ఆడాలి, ఆడతావా అంటే ఆడతానండి. వెంటనే కాంట్రాక్ట్ మీద సైన్ చేశాడు. ఈసారి తన దేశం తరపున జాతీయ జట్టులో ఒక బేస్బాల్ ప్లేయర్గా అతడు మారాడు. తన జీవితం మారిపోయింది. $25 కష్టపడి వెట్టి సాకరీ చేసినటువంటి బిల్లీ సండే గారు నెలకి $583 జీతంతో, ఒక విలాసవంతమైన జీవితంతో ఏ న్యూస్ పేపర్ చూసినా ఆయన ఫోటో ఉండేదండి. బిల్లీ సండే అలా ఆడాడు, బిల్లీ సండే ఇలా ఆడాడు, బిల్లీ సండే అలా కొట్టాడని చెప్పి ఎక్కడ చూసినా ఆయన పేరే కనిపించేది న్యూస్ పేపర్లో. నెలకి $583 విలాసవంతమైన జీవితం, చాలా సౌకర్యంగా తన జీవితం మొత్తాన్ని మార్చేసుకున్నాడు బిల్లీ సండే. ఇలా 5 సంవత్సరాల పాటు చికాగో జట్టు తరపున జాతీయ జట్టులో ఆడాడు. ఆ తర్వాత ఫిలదెల్ఫియా జట్టు తరపున కొన్ని సంవత్సరాల పాటు ఆయన గేమ్ ఆడుతూ ఒక లగ్జూరియస్ లైఫ్ని ఆయన లీడ్ చేస్తున్నాడు అనమాట. చిన్నప్పుడంతా కష్టాలు, ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, తండ్రి లేడు, తల్లి పోషించలేదు, అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈసారి ఏం మారిపోయిందండి, ఒక లగ్జూరియస్ లైఫ్, ఒక హ్యాపీ లైఫ్లోకి వెళ్ళిపోయాడు అనమాట. కానీ సండే మాత్రం దేవుని ఆలయానికి వెళ్తూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. కాకపోతే బిల్లీ సండే గారు కష్టపడి ఎదిగారే కానీ అతను ఇంకా రక్షణ అనుభవంలోనికి ఆయన పూర్తిగా రాలేదు. ఆ సమయానికి ఇంకా లోకంలోనే ఉన్నాడు. ఇంకా లోకం ఏదైతే పనులు చేస్తుందో ఆ పనులే చేస్తూ ఉండేవాడండి. అంటే త్రాగడం, తిరగడం, ఈ రకంగా ఆయన ఉంటాడు. మరి ఎందుకంటే డబ్బు ఉంది కదండి, మరి డబ్బు ఉంది, ఫేము నేము ఉంటే అవి ఎలాంటి మనిషినైనా, డబ్బు ఉండి పేరుండి మనం ఏం చేసినా చెల్లుతుంది అని ఒక మనిషికి అనిపించినప్పుడు ఆ మనిషి ఏమైనా చేస్తాడు. అలాగే తన లైఫ్ను లీడ్ చేస్తున్నాడు బిల్లీ సండే. 1887 డిసెంబర్లో ఒకానొక రోజు అతడు తన ఫ్రెండ్స్తో అలా తిరుగుతున్నాడండి. తిరుగుతూ అలా చిల్ అవుతున్నాడు మన ఫ్రెండ్స్ అందరూ కూడా. అలా తిరుగుతూ వాళ్ళకి బాగా నీరసం వచ్చి ఒక చోట గోడకు ఆనుకుని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అనమాట, యవ్వనస్తులు. అప్పటికి ఆయన వయసు 25 సంవత్సరాలు. అప్పటికే మంచి స్పోర్ట్స్ మ్యాన్, మంచి నేమ్, మంచి ఫేమ్. సరిగ్గా అదే సమయంలో వారు గోడకు ఆనుకుని మాట్లాడుకుంటున్నప్పుడు పక్క నుంచే ఒక సువార్త బృందం సువార్త ప్రకటించుకుంటూ పాటలు పాడుకుంటూ అలా వారి పక్క నుంచే వెళ్ళిపోతుంది అనమాట. వాళ్ళు ఒక పాట పాడుతున్నారు. ఆ పాట ఆయన విన్నాడు. అది ఏ పాట అంటే చిన్నప్పుడు తన తల్లి పాడినటువంటి పాటలు అనమాట. అవన్నీ కూడా మరి ఏవేదో తెలియదు, ఆయన ఏదో ఒకలాంటి కలవరం మొదలైందండి. ఆ పాట వింటున్నాడు, తల్లి పాడిన పాట గుర్తొచ్చింది. ఆయన ఆత్మపరవశుడై అక్కడికక్కడే యేసుక్రీస్తు ప్రభువుని ఆయన అంగీకరించి అక్కడి నుంచి పరిగెత్తుకుని నేను నా దేవుని దగ్గరికి నేను వెళ్ళిపోతున్నాను, దేవుని ఆలయానికి నేను వెళ్ళిపోతున్నానని చెప్పి అక్కడి నుంచి ఆయన వెంటనే చర్చికి వెళ్ళిపోయాడంట. ఫ్రెండ్స్కి ఏం అర్థం కాలేదు, వీడికంటే పిచ్చి అన్న పట్టిందా, ఇప్పుడు దాకా బాగున్నాడు కదా, ఇప్పుడు వెంటనే దేవుడు నా దేవుడు అని చెప్పి వెళ్ళిపోతున్నాడని చెప్పి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ క్షణం ఆయనలో ఒక గొప్ప మార్పు వచ్చిందండి. దేవుడు నన్ను పిలుస్తున్నాడు, ఆయన సేవను ఏం చేయాలని ప్రభు నన్ను ఆయన ఏర్పరచుకున్నాడు అని ఆయన గ్రహించి ఆ విధంగా ఆయన దేవుని సేవకునిగా ఆయన మారిపోయాడు. ఆ తర్వాత హెలెన్ థామ్సన్ అనే ఆమెకు పరిచయం కలిగింది. ఆ తర్వాత 1888 సెప్టెంబర్ 5వ తారీఖున ఆయన ఆమెను వివాహం చేసుకున్నారనమాట. సో ఈసారి ఆయన పూర్తిగా ఆటలను పక్కన పెట్టేసి దేవుని సేవకునిగా దేవుని పరిచర్యను ఆయన చేయడం మొదలుపెట్టాడు. వైఎంసీఏలో ఆయన మీటింగ్స్ ఏర్పాటు చేస్తూ ఉండేవాడు. అదొక ఆర్గనైజేషన్ అనమాట వైఎంసీఏ. సో ఇలా దేవుని యొక్క పరిచర్య చేస్తున్నాడు. వ్యక్తిగతంగా ఆయన చేసినటువంటి పరిచర్య ఏంటంటే, ఎవరైతే మత్తు పదార్థాలకు, మద్యానికి బానిసలుగా ఉన్నారో, డ్రగ్స్కి ఎవరైతే బానిసలు అయిపోయారో వారందరికీ మంచి కౌన్సిలింగ్ ఇస్తూ వారిని దేవుని నడిపేటువంటి పరిచర్యను ఆయన చేయడం మొదలుపెట్టాడండి. పూర్తిగా తన ఆటను, కాంట్రాక్ట్ని, అన్నిటినీ పక్కన
నెలకి $583 వచ్చేటువంటి ఆ యొక్క కాంట్రాక్ట్ని మొత్తం పక్కన పెట్టేసి పూర్తిగా నా దేవుని సేవ కొరకే నేను వెళ్తాను అని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నాడు అనమాట. ఆ తర్వాత విల్బెర్ట్ చాప్మన్ అనే మరొక దైవ సేవకునితో కొన్నాళ్ళు ఆయన పనిచేసిన తర్వాత ఈసారి ఆయన మరలా ఒంటరివాడైపోయాడండి. ఎందుకంటే నెల వచ్చే ఆ మనీ రావట్లేదు, ఆటలాడడం మానేశాడు, దేవుని సేవ అని చెప్పి బయటకు వచ్చేసాడు. ఇప్పుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నన్ను పిలిచావు కదా, నీ సేవ చేయమని నన్ను ఏర్పరచుకున్నావు కదా, నా భార్యను 2 పిల్లల్ని నేను ఎలా పోషించుకోవాలో నాకు అర్థం కావట్లేదు, నన్ను నడిపించు అని చెప్పి ఈసారి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు సరిగ్గా అదే సమయంలో బయోవా అనే ప్రాంతం నుంచి ఒక సంఘ కాపరి మాకు కావాలి, మీరు వస్తారా అని చెప్పి ఆయనకు ఆహ్వానం వచ్చిందనమాట. వెంటనే అక్కడికి వెళ్ళి అక్కడ ఆయన దేవుని సువార్తను ఆయన ప్రకటించడం మొదలుపెట్టాడు. ఈ రకంగా ఆయన యొక్క సువార్త అనేది బలంగా ఉద్యమంగా ప్రారంభించడం మొదలైంది. కానీ ఇక్కడ ఆయనకి ఎప్పుడైతే ఆ బయోవా ప్రాంతంలో ఆయన సేవ చేయడం మొదలుపెట్టాడో సేవ ప్రారంభంలోనే ఒక భయంకరమైన శోధన ఆయనకు ఎదురైందండి. బహుశా చాలామందికి ముఖ్యంగా దైవ సేవకులకు ఇలాంటి శోధన వస్తుందేమో ప్రారంభంలో. ఆ భయంకరమైన శోధన ఏంటంటే ఆయన ఎప్పుడైతే బలిపీఠం ఎక్కి ఆ స్టేజ్ ఎక్కి ఎప్పుడైతే దేవుని వాక్యం మొట్టమొదటిసారి ఆయన పైకి ఎక్కి దేవుని వాక్యం చెప్పడం మొదలు పెడుతున్నాడో ఒక వ్యక్తి ఆ కుల్పిట్ దగ్గరికి వచ్చి ఒక కాంట్రాక్ట్ పేపర్ ఆయనకి ఇచ్చి ఇలా అంటున్నాడు, బిల్లీ సండే గారు మీరు కొన్ని నెలల పాటు అట్లీస్ట్ ఒక 7 to 8 months మాతో మీరు బేస్బాల్ మరలా ఆడితే కొన్ని $1,000 మీకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం, సైన్ చేస్తారా అని చెప్పి ఇలాగే ఆయన స్టేజ్ మీద నిల్చున్నాడు దేవుని వాక్యం చెప్పడానికి. ఇంకా చెప్పడం కూడా ప్రారంభించలేదన్నమాట. వెంటనే పేపర్ తీసుకొచ్చి మీరు సైన్ చేస్తే we will give you thousands and thousands of dollars for 7 to 8 months కాంట్రాక్ట్, మీరు చేస్తారా అని చెప్పి అన్నాడండి. ఒక భయంకరమైన శోధన అనమాట. కానీ ఆయన ఇచ్చిన రిప్లై మాత్రం చాలా అద్భుతం అండి. ఏంటంటే నీకంటే ముందు నా దేవుడైన యేసుక్రీస్తు ప్రభు ఆయన సేవకునిగా సువార్థికునిగా నన్ను ఏర్పరచుకున్నాడు, నేను ఆయన సేవ మాత్రమే చేస్తాను, ఇక ఈ కాంట్రాక్ట్ నేను సైన్ చేయను, తీసుకెళ్ళిపోన్నాడండి. హల్లెలూయా. అలా దేవునికి ఎంతగానో లోబడి తన యొక్క సువార్తను ప్రారంభించినటువంటి బిల్లీ సండే గారు ఆ తర్వాత మరలా వెనక్కి తిరిగి చూడలేదండి. ఆయన జీవితకాలం అంతట్లోనూ కూడా అద్భుతమైన పరిచర్యను ఆయన చేయగలిగాడు. వాళ్ళ తాతగారు చెప్పిన మాటలు గుర్తుపెట్టుకున్నాడు. ఏంటంటే మనం ఎలా ఉన్నాం, ఎలాంటి బట్టలు వేసుకున్నాం, ఎలాంటి కారులో తిరుగుతున్నాం, మన లైఫ్ స్టైల్ ఏంటి అనేది మన ముఖ్యం కాదు. దానికంటే ముఖ్యం మనం ఎలాంటి వారము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మన లైఫ్ స్టైల్ గొప్ప కాదు, మనం ఎలాంటి వారం, మన క్యారెక్టర్ ఎలాంటిది, మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది అనేదే ముఖ్యం అన్నట్టుగా నేను సేవ చేస్తూ ఉండేవాడు అనమాట. సుమారు 300 కంటే ఎక్కువ సువార్త కూడికలను ఆయన ఏర్పాటు చేశాడు. అంటే ఆయన యొక్క సువార్త ఉద్యోగ సభలు ఎంత అద్భుతంగా ఉండేయంటే ఆయన ఎక్కడైతే సువార్త ప్రకటిస్తున్నాడో అక్కడ 15 పట్టణాలు ఉంటే చుట్టుపక్కల 11 పట్టణాల్లో మద్యం త్రాగడం అమ్మకాలు పూర్తిగా ఆపేసేవారు అనమాట. అంత ఉద్యమంతో, అంటే ఆయన ఒక ప్రాంతానికి వస్తున్నాడంటే మద్యం దుకాణాలన్నీ క్లోజ్ అయిపోయాయి, అక్కడ జరిగేటువంటి అపవిత్రమైనటువంటి కార్యాలన్నీ క్లోజ్ అయిపోయాయి అనమాట. అంత ఉద్యమంతో ఆయన సేవ చేస్తూ దేవుని వాక్యాన్ని ఆయన ప్రకటిస్తూ ఉండేవాడు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ మరి అనేక మంది విశ్వాసులు, అనేక మంది జనాంగం ఆయన వెంబడిస్తూ ఆయన వెనకాల వెళ్తూ దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఎంతోగానో బలపడేవారు అనమాట. ఒకానొక సందర్భంలో అంటే ఆయన యొక్క సువార్త విధానం ఎలా ఉండేదంటే ఆయన ఒక మీటింగ్ పెడితే ఒక 25,000 మంది వచ్చేవారంట. 25,000లో చివరి ఉన్న వ్యక్తికి కూడా అర్థమయ్యేలాగా ఆయన దేవుని వాక్యం చెప్పేవాడంట. ఆయన స్టైల్ ఏంటంటే ఆయన చెప్పే సువార్త విధానం ఎలా ఉండేదంటే పడిపోతున్నాడని ఆయన పడిపోయేవాడంట. మోకరించి ఫలానా వ్యక్తి బైబిల్లో వాక్యం చెప్తూ ఉదాహరణకు ఒక సేవకుడు లేదా ఒక ప్రవక్త మోకరించి దేవునికి ప్రార్థన చేస్తుందని చెప్పడానికి ఆయన మోకరించేసేవాడంట. ఫలానా వ్యక్తి పడిపోతే ఆయన పడిపోయి చూపించేవాడు అనమాట. అలా హావభావాలతో ఎక్స్ప్రెషన్స్తో తన యొక్క యాక్షన్స్తోనే దేవుని వాక్యం చెప్తేవాడంట. ఒక ప్రసంగం అయ్యేలోపు కొన్ని మైళ్ళు ఆయన తిరిగేసేవాడండి స్టేజ్ మీద, అటు ఇటు అటు ఇటు. అంటే ఎలాగైనా దేవుని వాక్యం నా ప్రజలకు రీచ్ అవ్వాలి, ఏం చేసైనా వాళ్ళని రక్షణలోకి తీసుకోవాలని చెప్పి ఆయన ఎంతగానో తాపత్రయపడతా ఉండేవాడు. ఒక్క నిమిషంలో ఆయన 87 మందితో ఆయన చేతులు కలిపేవాడంట, షేక్ హ్యాండ్ ఇచ్చేవాడంట. 1 minute ఎంత ఫాస్ట్గా ఉండేవాడు చూడండి ఒకసారి ఆయన.
అంటే ఎంత వేగంతో అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆయన దేవుని నడిపించడానికి ఆయన ఎంతగానో ప్రయాసపడేవాడు అనమాట. అలా ఆయన జీవిత కాలంలో ఆయన 300కు పైగా సువార్త కూడికలను ఏర్పాటు చేసి సుమారు 10 లక్షల మంది కంటే పైబడిన ప్రజలను ఆయన దేవునిలోనికి నడిపించగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. సుమారు 10 లక్షల కంటే ఎక్కువ మంది ప్రజల్ని నడిపించగలిగాడండి ఆయన. అలా ఒక అద్భుతమైనటువంటి సేవ చేశారు బిల్లీ సండే. ఒకప్పుడు పేదవాడు, పేదరికంలో, కటిక పేదరికంలో, తండ్రి లేకుండా ఉన్నటువంటి వ్యక్తి కష్టపడి ఎదిగి ఒక బేస్బాల్ ప్లేయర్గా మారి గొప్ప గుర్తింపు సంపాదించుకున్నాడు సొసైటీలో. ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టి దేవుడిచ్చినటువంటి పనే నా పని, నా జీవితము అని సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని సువార్థకుడిగా, దేవుని సేవకుడిగా మారి ఒక అద్భుతమైన పరిచర్య చేశాడు. చివరకు 1935వ సంవత్సరం నవంబర్ 6వ తారీఖున ఆయన ప్రభువుని చేరుకున్నాడండి. ఈ రీతిగా బిల్లీ సండే గారు తన యొక్క జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చూశాడు, కష్టము చూశాడు, సుఖము చూశాడు. కష్టాన్ని తీసుకోలేదు, సుఖాన్ని తీసుకోలేదు, దేవుణ్ణి మాత్రం తీసుకున్నాడు. దేవుని వైపుగా నడిచాడు. ఒక గొప్ప సేవకునిగా ఆయన చరిత్రలో ఉండిపోయారు. అలాంటి గొప్ప దైవజనుని మనం స్మరించుకోవడం, ఈ రకంగా ఆయన గురించి ధ్యానించుకోవడం అనేది నిజంగా కూడా మన ఆత్మలకు ఎంతో మేలుకరం. హల్లెలూయా. మనము కూడా అలాంటి ఒక ఇన్స్పిరేషన్తో, అలాంటి ఒక పట్టుదలతో మనం ముందుకెళ్తూ దేవుని యొక్క సువార్తలో మనం చేయగలిగేటువంటి మన పనిని మనం చేయడానికి మనం ప్రయాసపడదాం. దేవుని మహిమార్థం మనం జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. తలలు వంచండి. మహిమగల రాజా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మీ పరిశుద్ధమైన, శ్రేష్టమైన, ఘనమైన నామానికి లెక్కలేని స్తోత్రాలు. ఇదిగో తండ్రి, మీరు మాతో మాట్లాడినటువంటి ఈ ప్రతి మాటను మేము విని విడిచిపెట్టకుండా వాటిని మా హృదయాల్లో దాచిపెట్టుకోవడానికి మాకు సహాయం దయచేయండి. ఆనాడు ఎలీషా ఏ రకంగా అయితే మిమ్మల్ని వెంబడించారో, ఆ తదుపరి అనేక మంది దైవ సేవకులు, అనేక మంది విశ్వాసులు మిమ్మల్ని ఏ రకంగా అయితే వెంబడించారో, నాయన మరి బిల్లీ సండే గారు మిమ్మల్ని ఏ రకంగా వెంబడించి బలా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకున్నారో, అట్టి ధన్యతను, అట్టి గొప్ప కృపను మాకును మీరు దయచేయవలసిందిగా, మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందాలండి.